హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ విజ్జు రాక్ మూవీ రివ్యూస్. నేను మీ విజ్జుని ఈరోజు కొత్త రివ్యూతో వెళ్ళి మీ ముందుకు వచ్చాను. రివ్యూకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకూడదండి. అండ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అండ్ రివ్యూకి వెళ్దాం. అండ్ 2024 ఇయర్ ఎండింగ్లో ఒక మూవీ వచ్చిందండి, అదే బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్. అండ్ ఆ మూవీ ఇండస్ట్రీకి షేక్ చేసింది. దేనికోసం చెప్తాను అనుకుంటున్నారా? అదేనండి, పుష్ప 2 కోసం చెప్తున్నా. అండ్ ఈ మూవీ కలెక్షన్ అయితే అస్సలు తగ్గేదిలే. మూవీ రిలీజ్ అయ్యి 1.5 month అవుతుంది, అయినా మూవీ క్రేజ్ అయితే మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ అబ్బా. అండ్ రీవాచబుల్ వాల్యూ కూడా ఎక్కడ కూడా తగ్గలేదు. అండ్ మళ్ళీ మన ముందుకి రీలోడెడ్ వర్షన్తో ఎక్స్ట్రా 20 minutes అయితే పుష్ప 2 ది రూల్ మళ్ళీ మన ముందుకి అయితే ప్రజెంట్ చేశారు. అంటే మూవీ స్టార్ట్ అయ్యింది చూస్తున్నా ఏమైనా చేంజెస్ ఉన్నాయని, చూస్తున్నా 20 minutes అయిపోయింది, 30 minutes, 40 minutes, అలాగే 1 hour అయింది. అలాగే మూవీ ఇంటర్వెల్ దగ్గరికి వస్తుంది, అయినా ఎలాంటి సీన్ అయితే కనబడలేదు. ఏంటప్ప అసలు ఏంటి చేంజెస్ ఏం చేశారా లేదనుకున్నాను, అసలు ఏంటి రీజన్స్ అనుకున్నాను. నేనైతే ఫస్ట్ షాక్ అయ్యా, ఏంట్రా ఇది అనుకున్నా. అండ్ సెకండ్ హాఫ్ నుంచి మీకు ఎక్స్ట్రా ఫుటేజ్ అండ్ సీన్స్, వాట్ ఈస్ సీన్స్ ఎక్స్ట్రాడినరీ. అసలు ఇప్పుడు సీన్ కనెక్ట్ అయ్యేయండి. ఎక్స్ట్రా ఫుటేజ్తో మెయిన్ అండ్ ఇంపార్టెంట్ సీన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ అనిపించింది. అదైతే ఆసమ్ అని చెప్పొచ్చు. అండ్ గాయస్, ఎక్స్టెండెడ్ వర్షన్ చూడాలనుకున్న వాళ్ళైతే ఆల్రెడీ అయితే పుష్ప 2 ఎవరైతే చూసేస్తారో ఆల్రెడీ వాళ్ళకి సెకండ్ హాఫ్ వెళ్ళడం అయితే బెటర్ అండి. ఎందుకంటే మనకి ఫస్ట్ హాఫ్లో ఎలాంటి సీన్ అయితే ఏమీ లేవు, అంటే ఏమీ యాడ్ చేయలేదు. అండ్ ఎందుకంటే ఎక్స్టెండెడ్ సీన్స్ అన్నీ కూడా సెకండ్ హాఫ్లోనే ఉన్నాయి. సో ఎందుకు అలా చెప్తున్నానంటే, నియర్ 4 hours స్పెండ్ చేయడం థియేటర్లో అంటే చాలా కష్టం కదా. సో అందుకే అలా చెప్తున్నాను మీకు. లేదు మేము చూస్తాం 3-4 2 అయినా మళ్ళీ మేము చూస్తాం అనుకున్నా వెళ్ళొచ్చు, దానికైతే మేమేం లేదు. సో ఫస్ట్ హాఫ్లో ఏదైతే 1 hour 40 minutes ఏదైతే ఉందో దాన్ని యాక్చువల్గా అలానే ఉంచారు. సేమ్ అలానే ఉంది, ఎలాంటి చేంజెస్ అయితే లేవు. అడిషనల్ ఎలాంటి సీన్స్ అయితే కూడా కనిపించలేదు. అండ్ సెకండ్ హాఫ్లో సీన్స్ అయితే యాడ్ అవుతూనే ఉన్నాయి, కొన్ని ఎక్స్ట్రా ఫ్రేమ్ అయితే కనిపిస్తున్నాయి. సో ట్రైలర్లో అయితే ఏదైతే మనకి కొన్ని షార్ట్స్ అయితే చూపించారు కదా, అవన్నీ కూడా దానిలో కవర్ చేసేసారు. చాలా సీన్స్ అయితే ఎక్స్ట్రాఆర్డినరీ అనిపించింది. లైక్ రామేశ్వర్ సీన్ అనుకోవచ్చు, జపాన్ సీన్స్ అండ్ జాత్రా సీన్స్. అండ్ రెడ్ షర్ట్లో సీన్ ఒకటి ఉంటుందండి, అదే ఇంట్రో సీన్కి కంటిన్యూ అనుకుంటా, కంటిన్యూ. అండ్ చాలా క్యారెక్టర్ కూడా చూపించారు. చెప్తారు ఇవన్నీ సీన్స్ చూసాక మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. దీనిలో ఒక సీన్ అయితే మిస్ అయిందండి. అదేంటంటే బన్వర్ సింగ్ గారు ఆ వాటర్లో చూసారు సైన్ సాంగ్ అవుతుంది, హిందీ సాంగ్ అవుతుంటుంది, అదైతే మూవీలో యాడ్ చేయలేదండి, అదైతే మిస్ అయింది. మరి ఎందుకు ఆ సీన్ పెట్టడం నాకు తెలియదు. ఈ రీలోడ్లో చాలా హై సీన్స్ కూడా ఉన్నాయి, బ్రాండ్ సీన్ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించాయి. నాకేమనిపించిందంటే సెకండ్ హాఫ్లో జస్టిఫై చేశారు. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. అండ్ రీలోడెడ్ వర్షన్ అయితే ఇంకా బాగుంది. సో రీలోడెడ్ వర్షన్ అయితే ఎక్స్ట్రాఆర్డినరీ అని చెప్పొచ్చు. అంటే ఫస్ట్ వర్షన్ బాగుంది, అండ్ రీలోడెడ్ వర్షన్ అయితే ఇంకా 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 బాగుంది, అదైతే క్లియర్ గా చెప్పొచ్చు. అంటే నాకే అండ్ కరెక్ట్ టైంలో రీలోడెడ్ వర్షన్ అయితే రిలీజ్ చేశారనిపించింది. సో కలెక్షన్ అయితే భారీగా ఉంటాయి, అదైతే క్లియర్ గా అర్థం అవుతుంది. అండ్ నేను ఎస్టర్డే ఈ మూవీ చూడాలనుకున్నాను, బట్ ఏంటంటే కొన్ని రీజన్ వల్ల వెళ్ళలేకపోయాను. సో ఇవాళ కుదిరింది, అది కూడా చాలా లేట్గా వెళ్ళాను. సో రివ్యూ కూడా మీకు డిలే అవుతుంది, ఏమనుకోకండి. మూవీ చూడాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా వెళ్ళొచ్చు, చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. సో అది విషయం. అండ్ మీకు రీలోడెడ్ వర్షన్ చూసాక ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ రివ్యూ కోసం నా ఛానల్ని ఇప్పుడే ఫాలో అవ్వండి. అండ్ ఒక కొత్త రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ఇప్పటి వరకు హెల్దీ అండ్ హ్యాపీగా ఉండండి. బై బై, జై హింద్.